ఉద్యోగ భవిష్య నిధిపై ఇచ్చే వడ్డీని ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 2024-25కు గాను 8.25%గా కొనసాగించాలని ఈపీఎఫ్ఓ నిర్ణయించిందండి. గత ఆర్థిక సంవత్సరంలోనూ ఇంతే వడ్డీ రేటు అందించారు. ప్రస్తుతం ఈపీఎఫ్ఓలో 7 కోట్ల మందికి పైగా చందాదారులు ఉన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో భవిష్య నిధిపై వడ్డీ రేటు 8.15% కాగా 2023-24లో 8.25%కి పెంచారు. ఈ ఆర్థిక సంవత్సరం దీన్నే కొనసాగించాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ నిర్ణయించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను భవిష్య నిధి చందాదారుల నిధిపై 8.25% వడ్డీ రేటు జమ చేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సిఫార్సు అయితే చేసిందని కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం అధికారికంగా వడ్డీ రేటును నోటిఫై చేశాక ఈపీఎఫ్ఓ చందాదారుల ఖాతాలకు వడ్డీ మొత్తం జమ అవుతుంది. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరిగిన ఈపీఎఫ్ఓకు చెందిన సిబిటి 237వ వార్షిక సమావేశం అయితే జరిగింది. ఇందులో వడ్డీ రేటుపై నిర్ణయం తీసుకున్నారు. ఇతర స్థిర ఆదాయ పథకాలతో పోల్చి చూస్తే ఉద్యోగ భవిష్య నిధి స్థిరంగా అధిక రాబడి అందిస్తూ ఉంది. ఈపీఎఫ్ఓ మొత్తంపై వచ్చే వడ్డీకి పన్ను మినహాయింపు ఉండడంతో ఇది మరొక ఆకర్షణగా అయితే నిలిచింది. ఏడాది సర్వీస్ కన్నా ఎవరైనా సభ్యుడు ముందుగానే మరణిస్తే ఉద్యోగ డిపాజిట్ ఆధారిత బీమా ఈడీఎల్ఐ కింద కనీస బీమా పరిహారం 50,000 చెల్లించాలన్న ప్రతిపాదనకు సిబిటి ఆమోదం తెలిపింది. చివరి చందా చెల్లించినప్పటి నుంచి 6 నెలల్లోపు మరణిస్తే బాధిత కుటుంబానికి ఈడీఎల్ఐ ప్రయోజనం వర్తిస్తుంది. ఏడాది పూర్తయిన ఉద్యోగులకు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారినప్పుడు ఒక్కరోజు వ్యవధి వచ్చిన ఈడీఎల్ఐ వర్తించేది కాదు. దీన్ని ఇప్పుడు 2 నెలల వ్యవధి ఉన్న ప్రయోజనం వర్తించేలా సవరణ అయితే చేశారు. దీంతో ఈ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఈపీఎఫ్ఓ వడ్డీ రేటును 8.25%గా కొనసాగించాలని ఈపీఎఫ్ఓ నిర్ణయం అయితే తీసుకుంది.